పితావుని మాకు బోధకులు ఈ వాక్య భాగం ద్వారా ఈ సత్యాన్ని మాకు బయలుపడతాను. యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు కానీ పురుషులు కానీ వీలైతే రాసుకునే ఉంటారు. యేసుక్రీస్తు గురించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న దేవుడు వేరువేరుగా ఉన్నాడా, లేకపోతే వారు ఒకటిగా ఉన్నారా? వాళ్ళలో ఎవరు గొప్ప? ఈ ప్రశ్నలు మీకు ఎవరైనా తెలిసింటే చెప్పండి. నేను చెప్పాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దేవుడు వేరువేరుగా ఉన్నాడా? ఏలలో ఎవరు గొప్ప? ఏలలో ఎవరు గొప్ప? యేసుక్రీస్తు గురించి మీ అభిప్రాయం ఏమిటి? తండ్రిని గురించి నీ అభిప్రాయం, పరిశుద్ధాత్మ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు చెప్తున్నానంటే అనేక రకాలైన తప్పుడు బోధలు భూలోకంలో విచ్చలవిడిగా ఉప్పొంగిపోతారు. రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళు కానీ గమనస్తులు కానీ సత్యవాక్యములు సరిగా నేర్చుకోకుండా ఉంటే తప్పుడు బోధలు పడిపోతారు. ఆ తప్పుడు బోధలను దారి తప్పించి చివరికి మిమ్మల్ని దేవుని మార్గంలో నుంచి తొలిగేటట్టుగా చేస్తాయి. అందుకని మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇందులో నేను వేసిన ఈ 2 ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటో నాకు చెప్పాలని ప్రయత్నం చేశాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నారు? వాళ్ళందరూ వచ్చేనా? వేరువేరుగా ఉన్నారా? ఏడల్లో ఎవరు గొప్ప? మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోయినా పర్వాలా. మీకు తెలిసినంత వరకు ఏదో ప్రస్తావన చేస్తే నేను దాన్ని ఏమన్నా ప్రెఫరెన్స్తో సహా మీకు ఇస్తాను. చాలామంది గల్బీ బోధంలో ఉన్నారు. ఇలాంటి సత్యాన్ని మనం నేర్చుకోవాల్సింది దైవ గ్రంథాలను తెలుసుకోవాల్సింది. కూడా చాలా రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు చేసినాయి. ఆ తప్పుడు సిద్ధాంతాలను సంఘాలు గలిబిలైపోతారు. వాక్యం ఎరగనటువంటి అమాయకులైనటువంటి వాళ్ళ యొక్క హృదయాలు వాళ్ళు తెలిసిన తప్పుడు బోధనలు నూరిపోయి దారి తప్పించి వాక్య క్రమం లేకుండా చేసే ఉన్నాయి. అందుకని అలాంటి తప్పుడు బోధనలు మనం చుట్టుకోకుండా ఉండాలంటే మనం దేవుడి వాక్యాన్ని సరిగా ఎరగాలి, తెలుసుకోవాలి. ఏముంది ఇక్కడ? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగిన తేదీలో ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చాలా మంది బోధలు ఎట్లా ఉన్నాయంటే తండ్రి గొప్పవాడు, తండ్రి పెద్దవాడు, కుమారుడు తర్వాత, కుమారుడు తక్కువ వాడే, కుమారుడు చిన్నవాడే, తండ్రి పంపించిన వాడే అని అలా తండ్రిని గురించే పాటలు రాసేవాడు, యేసుక్రీస్తు మాటలు ప్రస్తావించకుండా రాసేవాడు, తండ్రిని గురించి చెప్పేవాడు, తండ్రి గురించి పాటలు రాసేవాడు, పాటలు రాయేవాడు. అలాంటివి ఉన్నాయి. యెహోవా సాక్షులు అనేవాడు ఉంటున్నారు.
ఈ మధ్య నేను దాన్ని కలిశాను. వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే యెహోవా సాక్ష్యం అని పేరు పెట్టుకున్నారు. నేను అన్నాను, మీరు యెహోవా సాక్ష్యం పెట్టుకోవడానికి మీకు ఏం అర్హత ఉంది? అసలు యెహోవా సాక్ష్యం అన్నది అంటే యెహోవా అన్న మాట పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు సంబంధించిన మాట. దేవుడు వారితో మాట్లాడాడు, అన్ని జనాలతో ఎవరితో మాట్లాడాలి. ఈ పేరు ఏంటంటే యెహోవా అని ఆయన చెప్తున్నాడు. ఉన్నవాడును అనువాడునని ఆయన చెప్తున్నాడు. అది ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. మోషే ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్తలతో మాట్లాడాడు, యూదులతో మాట్లాడాడు, ఇశ్రాయేలుతో మాట్లాడాడు. యెహోవా సాక్ష్యం మీరు పెట్టుకున్నాను. మీరు అయింది వాగ్దాన నిబంధనలు వాళ్ళవి, అర్చనాచారాలు వాళ్ళవి, సున్నతాచార కార్యక్రమాలు వాళ్ళది, పాత నిబంధన వాళ్ళది. అన్నిటి ఎవరు అసలు పెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ పరిస్థితి అన్నిటికి నీకేం సంబంధం? వాగ్దానాలు నీకు లేవు. ధర్మశాస్త్రం నీకు అభిప్రాయంగా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇస్రాయేలుకి ఇచ్చాడు. మరి నువ్వు పెట్టుకోవడానికి ఎవరు అని ప్రశ్నించాను. కానీ ఆ తల్లి పడ్డాడు, నువ్వు అన్ని జాతికి చెందినవాడు. నిన్ను గురించి ఏం రాయబడిందంటే లోకముందు మనం దేవుడు లేని వారు అని రాయబడింది. లోకముందు మనము దేవుడు లేని వారు. జాగ్రత్తగా అంటున్నారు ఈ మాటలని. ఇట్లాంటి తప్పుడు బాధలు వస్తే మీరు వెంటనే వాళ్ళు తరిగి కొట్టచ్చు. కనుక లోకముందు దేవుడు లేని వారిని అన్నితమైన మన గురించి చెప్పబడ్డారు. మనకు ధర్మశాస్త్రం లేదు, నిబంధనలు లేవు, అర్చనాచారం అసలు లేవు, సున్నత కార్యక్రమాలు వందమే మనకు లేవు. మనం విగ్రహాధికులు, ఇతర ఎంత దేవతలను పూజించేవాడు. లోకం ముందు దేవుడు లేని వారు స్పష్టంగా రాయాలి. ఇది మన యొక్క పరిస్థితి. అసలు యెహోవా సాక్షులని పేరు పెట్టుకోవడానికి నీకేం అర్హత ఉంటుందా? అంతే కదమ్మా. వాగ్దానాలు వాళ్ళే, ధర్మశాస్త్రం వాళ్ళది, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీకేం సంబంధం? యెహోవా సాక్షులని పేరు పెట్టుకోవడానికి నీకేం సంబంధం వస్తుందా? లేదు. అందుకని మీరు మీనింగే యెహోవా సాక్షులను పెట్టుకున్న దాంట్లో మీరు తప్పుంది. ఆ తర్వాత మీరు ఆచరించాయని తెలుసు. అది కాదు, దీన్ని అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే వాడు మీరులో తప్పుతుంది. తప్పుడు బోధలు ఉన్నాయి, అవి మీ దాకా తప్పదు కూడా. శనివారం కోడు కూడా అంతే. శనివారం కోడు కూడా అంతే. తండ్రి దేవుడు, తండ్రి, పరమాత్మ అని చెప్పుకుంటుంటారు. కానీ యేసుక్రీస్తుల గురించి ఎంతో తక్కువ చేసి మాట్లాడేవాడు. ఆయన యేసు మాత్రమే. ఇంకో మాట మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామమున ప్రార్థన చేయాలన్నారా, లేకపోతే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం అంటే నాన్న చెప్పండి. శ్వాసం చేసి ఏమన్నా మీరేమన్నారా? యేసుక్రీస్తున్నాం. చాలా మంది యేసు నామమున ప్రార్థన చేస్తున్నామని అంటున్నారు. ఏంటి? పాత్రలు కూడా చేస్తున్నారు. ఆ పని పెంచుకోసం పాత్రలు చూడండి, ఎక్కువగా మాట కనబడతాయి. వాళ్ళకే వాక్యం తెలియదు. దేవుడి వాక్యాలు ఏంటంటే యేసు క్రీస్తు అని చెప్పబడింది. యేసు క్రీస్తు అని చెప్పబడిన మాట ఇంకా పత్రికలోకి చూడగా, అపోస్తల కార్యాలలోకి చూడగా ఏముందంటే క్రీస్తు యేసు ఉంది. ఏముందా? క్రీస్తు యేసు అన్న మాట ఉంది. మీరు బైబిల్ రాత్రులు మీకు తెలియదు. మీరు చదువుతాం కాబట్టి, ధ్యానిస్తాం కాబట్టి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి అవన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంది. మొదట యేసుక్రీస్తు అని సంబోధించారు. ఆ తర్వాత పత్రికలోకి బాగా క్రీస్తు యేసు అని సంబోధించారు. ఏమి తేడా? ఈ యేసు అనే ఆయన మానవత్వానికి సంబంధించిన యేసు అన్నమాట. యేసు కన్యక గర్భంలో ఆయన జన్మిస్తారు. ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. దేవుడికి పేరు పెట్టబడింది. యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి
నుండి ఆయనే రక్షిస్తున్న కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టడం. యేసు తన ప్రజలను రక్షించేవాడు. శరీరధారిగా వచ్చిన వాడు శరీరధారిగా. క్రీస్తు అంటే అతనేది అభిషక్తుడు. అభిషక్తుడు అన్న పదంలో దైవత్వం ఉన్నది. అర్థమైందా? క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసు క్రీస్తు. ఆయన యేసు మాత్రమే కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. అపోస్తలుల పౌలు చూడండి కావాలి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం సుబ్బయ్య. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఆయనే క్రీస్తు అని రుజువుపరుచుతూ దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. ఈయనే క్రీస్తు. ఎవరైనా నాకు ప్రత్యక్షమయ్యాడే యేసు, నీవు హింసిస్తున్న యేసుని అని చెప్పాడు అక్కడ. అని నువ్వు ఎవరిపయ్యా అని అడిగితే ఏమన్నాడా? ఏమని చెప్పాడు? నీవు హింసిస్తున్న యేసును ప్రత్యక్షపరుచుకున్నాడు పౌలుకి. యేసుని ప్రత్యక్షపరుచుకున్న యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడంటే ఈయనే క్రీస్తు అన్నాడు. ఏమన్నాడు? ఈయనే క్రీస్తు అని లేఖనాలను ఎత్తి రుజువుపరుస్తూ వాళ్ళకి సాక్ష్యం ఇచ్చి అలాగ ప్రకటించాడు. యేసే క్రీస్తు అని ప్రకటిస్తుంటాయి. అర్థమైందా? రుజువుపరుస్తూ ఆధారాలు చూపిస్తూ అలాగ ప్రకటిస్తుంది. అందుకని యేసుక్రీస్తు తండ్రి ఎక్కువని, యేసుక్రీస్తు తక్కువని చెప్పేటువంటి బోధనలు ఉన్నాయి. అలాంటి పాటలు రాసే పాటలు కూడా ఉన్నాయి. అలా చెప్పేవాడు. అలాంటి బోధనలు మనకు పసిగట్టాలి. బోధనను పసిగట్టి జాగ్రత్త పడాల్సింది. దేవుని వాక్యంలో మన వివాహం మాత్రం ఏం చదివామంటే ఏమన్నది అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరాయన? ఎవరాయనంటే యేసుక్రీస్తు మూలముగా సమస్తము కలిగింది. అయ్యా తండ్రి నువ్వు సృష్టిని చేశావు, తండ్రి మాకు ఆహారం ఇచ్చావు, నువ్వే ఆకాశాన్ని చేసావు, నువ్వే భూమిని చేసావు, నీ సర్వ సృష్టిని కలిగి చేసావు, నువ్వే. యేసుక్రీస్తు లేదా? అలా రాసేవాడు ఉన్నారు, అలా పాడేవాడు ఉన్నారు. యేసుక్రీస్తును తక్కువ చేయడానికి ఎవరు? యేసుక్రీస్తు లేకుంటే రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. తండ్రితో కూడా ఉన్నవాడు. ఆయనతో మధ్యలో వచ్చినవాడు కాదు. ఆదిలో వాక్యం ఉండేది. మొదట వాక్యం ఉండేదాన్ని ఏముందా? మొదట ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యము దేవుని యొక్క ఉండేది. ఇంతకు యేసుక్రీస్తు గురించి అభిప్రాయం ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇలా ముగ్గురు గురించి నీ అభిప్రాయం ఏంటి? నేను అంటున్నాను, ఆయన త్రియేక దేవుడు. ఆయన త్రియేక దేవుడు. దానిని విడగొట్టి చెప్పావంటే నీవే ఒక దుర్బోధం. ఆ బోధలే తప్పుడు బోధ. నువ్వెవడో అసలు విడదీయటానికి. తండ్రి యొక్క ఉన్నవాడు సృష్టిని చేసేటప్పుడు ఆయన వాళ్ళిద్దరూ కలిసి చేశాడు. సాంతలు కను 8వ అధ్యాయం. సాంతలు కను 8వ అధ్యాయం. సాంతలు కను 8వ అధ్యాయం 22వ వచనం చూడయ్యా. పూర్వకాలమందు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి
అగ్నిని కలుగు చేయకముందే, పర్వతాలు చేయకముందే, ఈ సృష్టి చేయకముందే తండ్రి కుమారుడు ఉన్నారా లేదు? ఏమన్నాడు? ప్రధానమైనగా యెహోవా నన్ను కలుగ చేశాను అన్నాడు. అనాది కాలములకు మొదటి నుండి భూమి ఉత్పత్తైన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములను నేను ధ్యానప్పుడు, కొండలు పుట్టకములకు, భూమిని మైదానమైన చేయకున్నప్పుడు, నేల బట్టి ప్రబంధైన సృష్టించకున్నప్పుడు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాజలం మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండి. చూసారా, యేసుక్రీస్తు లేకుండా సృష్టి నిర్మాణం లేదు. సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడు తండ్రి కలిసి ఉన్నారు. ఇంకేమన్నాడు అక్కడ? ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలదాటను ఆయన విధించినప్పుడు, జలములకు తమ సరిహద్దులు మేలుకున్నట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద. నేను ఎవరు? ఆయన ఎవరు? నేను ఆయన ఇల్లు. నేను అన్న ఆయన యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన అన్నారే, ఆయన ఎవరు? తండ్రి అయినది. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు పలుకుతున్నాడు, నేను ఆయన యొద్ద ఏమైనా ప్రధాన శిల్పినై ఉన్నా. ప్రధాన శిల్పిని నేనే. ఈ సృష్టి నిర్మాణం అంతటికి నేనే ప్రధాన శిల్పినై అందరము సంతోషించుతూ నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుతుంటుంది. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ నరులను చూసి ఆనందించుతుంటుంది. తండ్రి కుమారుడు యొక్క కలయిక, వారి యొక్క అన్యోన్యత మనకి ఇక్కడ కనబడుతుంది. వారు ఇద్దరు కలిసి ఉన్నారు, పరిశుద్ధాత్మ వారిలో ఉన్నారు కదా. అందుకని త్రియేక దేవుడిగా ఆయన మనం గుర్తించాలి తప్ప వేరుగా తండ్రి వేరు కుమారుడు వేరుని విచ్ఛిన్నం చేసి బోధించారంటే విచ్ఛిన్నం అయిపోతాం. అలాంటి తప్పుడు బోధనలు మనం ఎన్నడూ కూడా అంగీకరించాలి. తండ్రి కుమారుడు వారు ఏకమై ఉన్నారు అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. యేసుక్రీస్తు ఎక్కువ, తండ్రి ఎక్కువ. తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ. చెప్పండి, ఎవరు ఎక్కువ? ఇద్దరు సమానమే. తండ్రితో సమానముగా ఉండుట. ఏమన్నాడు? తండ్రితో సమానముగా ఉండుట. తండ్రితో సమానంగా ఉన్నాడు కుమారుడు. నువ్వెవరు తక్కువ చేసి పాడటానికి, తక్కువ చేసి రాయటానికి, తక్కువ చేసి చెప్పడానికి? నువ్వెవరు? నీకెవరు అధికారం? దాఖలాలు చెప్పలేదు. తండ్రితో సమానుడు అన్నాడు. ఏమన్నాడు? తండ్రితో సమానుడు. యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. ఏమన్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. చూసారా? తండ్రితో సమానముగా ఉన్నవాడు, తండ్రి మహిమగా ఉన్నవాడు, తండ్రి ఎంత ఉన్నవాడు, వారిద్దరూ కలిసి సృష్టిని జరిగించారు. కలిగిన జాతులు ఆయన లేకుండా కలగల. యేసుక్రీస్తు లేకుండా సృష్టి కలగలా. అదే సాంస్కృతిక గ్రంథంలో కూడా మనం చేతగా చూసాం. అందుకని యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని గుర్తుపెట్టుకో. ఆయన కుమారుడు అని అక్కడ నిలిచిపోతే ఇంకొక తప్పుడు బోధకుడు పై ఉన్నాము. ప్రజలు చెడగొట్టేవాడు, సంఘాలను నాశనం చేసేవాడు. వాడు ఎవడైనా సరే అర్థమైతే. అందుకని తండ్రితో
అవన్నీ గుర్తు చేశాను. ఇంకొక మాట మనం గమనిస్తాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. 14:9. యేసు ఏం చదువుతున్నామన్నా? అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపడుతున్నాం, మాకంతే చాలని ఆయనతో చెప్తా. యేసు ఫిలిప్పు, నేను ఇంత కాలము మీ యొద్ద ఉండెను, నీవు నన్ను ఎడవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపడుతుందని ఎలా చెప్తున్నావు? తండ్రి నాయను, తండ్రి యందు నేనును, నాయను తండ్రి ఉన్నామని నీవు నమ్ముతలేదా? నేను మీతో చెప్తున్న మాటలు నాయనకు నేను చెప్పుటలేదు, తండ్రి నాయన నివసించుతూ తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును, నాయను తండ్రి ఉన్నామని నమ్ముడి, లేక ఈ క్రియలు నిమిత్తమైన నమ్ముడు. ఆనాడు యూదులు నమ్మలు అట్లాగే, నీవు తండ్రితో సమానంగా చేసుకుంటున్నావేనని ఆనాడు యూదులు పరిశీలించారు ఆయన్ని. అర్థమైందా? ఈయన తండ్రితో సమానంగా చేసుకుంటున్నాడు, దేవుడు చెప్పుకుంటున్నాడు, ప్రారంభిస్తున్నాడు పట్టడానికి ఆయన. ఈనాడు యేసుక్రీస్తును తక్కువ చేసేవంటే ఆనాటి పరిశీలనతో, ఆనాడు శాస్త్రులతో, ఆనాడు యూదులతో ఆయన రాళ్ళు తీసుకొని తప్పాలనుకున్నారే, వాళ్ళతో నీవు కూడా సమానం. యేసుక్రీస్తుని గురించి నువ్వు తక్కువగా అంచనేస్తే నువ్వు కూడా ఒక యూదుడు పోయి, నువ్వు కూడా ఒక శాస్త్రుడు అయినా, నువ్వు కూడా వేషధారిపోయినా, పరిచయలైనా. ఆనాడు పరిచయం నమ్మలా యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని సిలువేశారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మకు సిలువేశారు. క్రీస్తుని చెప్పుకున్నందుకు సిలువేశారు. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, ఆయన తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నాను. తండ్రి ఉన్నాను, నేను తండ్రి ఏకమై ఉన్నాను. ఇంకొక మాట కూడా గమనిస్తాను. 17వ అధ్యాయం, 17వ అధ్యాయం అదే యోహాను సువార్త 11వ వచనం, 17, 11 చూడండి త్వరగా. ఏం చదవలేకున్నారా? పరిశుద్ధులైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు ఈ నామందు వారిని కాపాడును అన్నారా? ఏమన్నాడు? మనం ఏకమై ఉన్నాం. తండ్రి కుమారుడిద్దరు ఏకమై ఉన్నారు. 20వ వచనం, 17వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. మరియు నీవు నన్ను పంపించదని లోకములో ఉన్నట్లు తండ్రి నాయకుడు నీవును, నీవును నేను నమ్ముతున్నారున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వల్ల నాయకుడు విశ్వాసం ఇచ్చిన వారు ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించాను. అందులో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మన యందు ఏమన్నాడు? నీ యందు నేనును, నా యందు నీవు. అర్థమైందా? యేసుక్రీస్తునందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు యేసుక్రీస్తు. నువ్వు వేరని చెప్పడానికి ఎవరు? నువ్వే సాతాను నువ్వే ఒక దుర్మార్గుడివి, నువ్వే ఒక నాశనపుత్రుడివి. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చిన్నతనంగా తగ్గించి చెప్పడానికి ఇవ్వడు. అర్థమవుతుంది మీకు? అందరికి అర్థమవుతున్నాయా? కనుక యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తక్కువ చేసి చెప్పేవాడు ఎవడో వాడే ఒక దుర్బోధకుడు, వాడే ఒక సాతాను. దైవాల చెప్ప యేసుక్రీస్తు సత్తగా చెప్పాడు, నేను తండ్రి ఏకమైంది. ఏమన్నాడు? నా యందు ఆయన, నువ్వు నా యందు నేను ఉన్నాం అన్నాడు. ఇంకా ఉన్నాడు 22వ వచనం దాకా చదివేసిన మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఏకమై ఇది తెలుసుకోవాలి. మనకి కొన్ని విషయాలు మీరు చూపిస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గురించి
ఆయన దేవుడు కాదు అని చెప్పేవాడు. ఆయన కేవలం శరీరధారిగా యేసు అన్న పేరుతో వచ్చాడే తప్ప, ఏమ్మా యేసు అన్న పేరుతో వచ్చాడే తప్ప ఆయన దేవుడు కాదు అని చెప్పి అనేవాడు ఉన్నారు. యేసుక్రీస్తే ఆయన దేవుడు కాదు. దేవుడు పంపించాడు మా ప్రాణరక్షణకై. దేవా ఓ తండ్రి నీ కుమారుడు పంపించావయ్యా, నీకు స్తోత్రాలు ఆయన. ఆ పంపించబడిన కుమారుడు దేవుడితో సమానుడు అని దేవుడిని జ్ఞాపకం చేస్తావా? యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తావా? యేసుక్రీస్తుని ఆరాధిస్తావా? పత్రికల ధర్మంలో బాగా అర్థమవుతుంది. పత్రికలో చదివితే పత్రికలో ఉన్న సత్యం నీకు బోధపడతావు. ఇంకా ఏమన్నా చూడండి అక్కడ రోమాపత్రిక 5:9 మనం రాసిన పైన రోమాపత్రిక 9:5 దానికి పైన చూడగా దానికి పైన ఇతరులు వీరివారు ఏనండి, ఇతరులు వీరివారు. ఇతరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఇతరులు వీరివారు అన్నాడు. ఎవరోడు యూదులకు సంబంధించిన మాట అన్నాడు. ఇతరులు వీరివారు శరీరమును బట్టి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏనండి, శరీరముదారిగా యేసుక్రీస్తు మరియమ్మ గర్భములో ఏమి యూదా వంశంలో యూదులలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. శరీరమును బట్టి ఆయన వారిలో పుట్టాను. ఆయన కదా వారిలో పుట్టాను. ఇంకా 1 గంట కూడా కాదు, ఏం తెలుసుకుంటున్నారు? 1 గంట కాదు లేదా, 2 గంటలు పుట్టలేదా? 2 తెలుసుకోను ఏదో ఏం అసలు మొదలైంది మీకు, ఏమైంది మీకు, ఏమి నేర్చుకుంటున్నారు? నేను ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడుగా యేసుక్రీస్తు శరీరమును బట్టి వారిలో పుట్టాడు. శరీరమును బట్టి వారిలో పుట్టాడు. కన్యక మరియ గర్భంలో జన్మించాడు. దేవుడు పేరుతో వచ్చాడు. అది ఎవరు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరా చెప్పండి, ఏమన్నా ఎవరైనా సర్వాధికారి అయిన అత్యంత రాసింటుందండి. 2వ భూమి మీద రాసినాడు, పైన రాసిన భూమి మీద 2వ భూమి మీద రాసింటాడు. సర్వాధికారి అయిన దేవుడు. అక్కడ 3వ భూమా 2వ భూమి రాసిందా? కనుక సర్వాధికారి అయిన దేవుడు అయింది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసయ్య. యేసుక్రీస్తు కేవలం మానవుడు. యేసుక్రీస్తు కేవలం యేసయ్య. ఆయన వైగతంలో జన్మించినవాడు, శరీర రీతిగా వచ్చినవాడు. ఆయన శరీరుడే అని అని చెప్పింది. ఈ వాక్యం ఏం చెప్పింది మీకు? ఆయన శరీరం బట్టి వాడు పుట్టింది నిజమే, వైరవ గర్భంలో పుట్టింది నిజమే, యూదులో జన్మించింది నిజమే. ఆయన ఎవరు? సర్వాధికారి అయినా దేవుడు ఒప్పుకుంటారు. యేసయ్య ఒప్పుకోలేదు. దేవుడు అక్షరాల దేవుడు. ఆయన కుమారుడే, పరమాత్మ, తండ్రి అని అనేవాడు తప్పుడు బోధకులు ఉండాలి. వాడు బోధకు అలవాటు పోయినప్పుడు నీకు శాపకత్రాలు అవుతారు. దైవంలో మాట్లాడుతున్నాను. మరొకసారి చూపిస్తాను. ఇక్కడేమన్నాడు? సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. యోహాను సువార్త ఒక మాట ప్రశ్న నేను చేస్తున్నా, మీరు చెప్పాలి. దాన్ని యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నేను దేవుడును అని ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? ఏమన్నాను? యేసుక్రీస్తు నేను దేవుడునని ఎక్కడైనా చెప్పాడా? ఈ ప్రశ్న వేసేవాడు ఎవరంటే ఈ దుర్బోధకులు వేసేవాడు. అర్థమైందా? ఆ మాటకి గొడ్డల చుట్టు లాంటి వచనాన్ని వాడు చూపుతాం, సంపదెబ్బ లాంటి వచనాన్ని వాడు చూపుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18. యోహాను సువార్త 5వ అధ్యాయం 18. 5వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. ఆయన విశ్రాంతి దినాచారం వీరుడు మాత్రమే కాక
ఏం చెప్తున్నాడు నాన్న? దేవుడు నా సొంత తండ్రి అని చెప్పాడు. నేను కూడా దేవుడితో సమానుడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడా? దేవుడితో సమానుడే. ఎందుకంటే మనం చూసాం 5:6 2:6 ఏం చూసాం? దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదే భాగ్యము కలిగిన వాడు. ఇక్కడ యేసుక్రీస్తు బోధనలో ఏం చెప్పాడంటే, నేను తండ్రి యొక్క కుమారుడిని, ఆయన నా తండ్రి, అంతేకాదు ఆయనతో సమానం, దేవుడితో సమానుని, దేవుడితో సమానుని. యేసుక్రీస్తు దేవుడితో సమానుడని తన మాట పలికినప్పుడే కదా ఆయన కొట్టాలా, సులువు వేయాలా, ఆయన చంపాలని రాడు తీసుకున్నారు. మరొక ఆయన దాయి విడిపోయాడు. యేసుక్రీస్తు బోధించదు కదా, నేను దేవుడిని చెప్పలేదా? చెప్పాడు కదా. యేసుక్రీస్తు అంటే దైవత్వానికి సంబంధించిన దేవుడు తండ్రి ఏకమై ఉన్నామని అంటే చెప్పింది ఎక్కడుంటుందండి? ఆయన దైవత్వాన్ని చూపెడుతున్నాయి. కానీ విమర్శకుడు ఆయన మాట పలకలేదా, ఆయన దేవుడిని చెప్పలేదే అని అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాటలు చెంపదెప్పలాంటి మాటలు. ఇందుకోసం ఈ మాట ఉంటుంది. ఇంకో వచనం కూడా ఉంది, అదే మాట. యోహాను వార్తనండి 10వ అధ్యాయం 33. 10వ అధ్యాయం 33. 10వ అధ్యాయం 33 చదవండి. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి ఏం చెప్తున్నాడా? అమ్మా నా సేవకుడు ఏం చెప్తున్నాడు? ఏసయ్యా వాళ్ళు ఏమన్నారా? నువ్వు మనుషుడవై ఉండి, నువ్వు మరియ కుమారుడుగా పుట్టిన వాడవైంది, నువ్వు యోసన్న పేరుతో వచ్చిన వాడవైంది, నీ సహోదరులందరూ నా మధ్యన ఉన్నారు, యాకోబు, యోధా, చాలా మంది సహోదరులు కూడా ఉన్నారు. మరి ఇక్కడ తర్వాత నిర్మించినాడు పట్టవారి కుమారుడు కదా. కానీ నువ్వు మనుషుడవై ఉండి ఏమన్నారు? దేవుడిని చెప్పుకుంటున్నావు కనుక నీకు దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టబోతున్నావు కదా. నిన్ను రాళ్లతో కొట్టబోతున్నావు. ఎందుకంటే చదువుకో తర్వాత మళ్ళీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చదువుతానికి సమయం లేకపోతే చూచారు. కానీ అక్కడ గమనిద్దాం, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా లేదా ఆయన బోధన? యూదులు విన్నారు. యూదులు తన మాట వైద్యపడుతున్నారు అన్నమాట. ఏమని? నీవు మనుషుడు పోయింది కేవలము దేవుడిని చెప్పుకుంటున్నానే, దేవుడిని చెప్పుకుంటున్నాడే. యేసుక్రీస్తే దేవుడిని అని చెప్పుకుంటే ఇదిగో కూడా దేవుడు కాదని చెప్పాలంటే నీకేం అధికారం ఉండదు. ఎవరు అయితే నువ్వు తప్పుడు బోధన వాడు ఎంత తోడైనా సరే, వాడు ఎవడైనా సరే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కానీ తగ్గించి చెప్పాడంటే అట్లాంటి దుర్బోధనలు రానివ్వకండి, అలాంటి దుర్బోధనలు వాడుకోవాలండి, అలాంటి దుర్బోధనలు కానీ నిలబాకండి. వాళ్ళకంటే చెప్పలేదు మనగాడ పెట్టుకున్నాం. అర్థమైందా? నువ్వు ఏ అంశం చెప్పాలన్నా ఫస్ట్ మాట్లాడతాను, చెప్తా, వివరిస్తాను. దేవుడి వాక్యాన్ని ఎవరు మీరు నేర్చుకోవాలంటే సంఘంలో నేర్చుకోండి. మీకు అర్థమయ్యే బోధన చేస్తాను, మీరు ఆత్మీయంగా ఎదిగే బోధన చేస్తారు. దుర్బోధనలో పడకుండా మిమ్మల్ని కాపాడాలని నాకు ఎందుకో ప్రార్థన చేస్తా. ఈ ఆలోచనలు వచ్చాయి. ఈ అంశం చెప్తే బాగున్నాను అనుకున్నాను. చెప్పాను ఇంకా కొన్ని అంశాలు సిద్ధపడుతున్నాను. మీరు ఎన్నడూ వినడం సంగతం చెప్తాను. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన దేవుడని సరిగ్గా తన మాట పలికాడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు సిలువేయనున్నాడు, అందుకే యేసు ప్రభు రాళ్ళతో పడిపోయాడు, అందుకే యేసు ప్రభు వాడు జనాదరణ తీసుకొచ్చిన తర్వాత నువ్వు క్రీస్తువా? అవును నువ్వు అన్నట్టే. అన్నాడా లేదా? క్రీస్తు వాడు అన్నారు నాయకుడు. నేను సాక్షులతో మనకేం నిమిత్తో ఈయన నోట ఈయన క్రీస్తు అని చెప్పుకున్నాడు కాబట్టి, అభిషక్తుడని చెప్పుకున్నాడు కాబట్టి, దేవుడితో సమాధానం చెప్పుకున్నాడు కాబట్టి సులువే. ఇక సాక్షులతో మనకు నిమిత్తం లేదు. అన్నారా లేదా? అర్థమైందా? శాసనాలను సరిగా గుర్తించకపోతే గుడ్డోడు అయిపోయింది. నీ బోధ వల్ల సంపదాలు
చెప్పవలసిన అవసరం అంతైనా అయిపోయింది. 10 నిమిషాలు ముగిస్తాను కదా, కరెక్ట్గా 1 గంట ముగిస్తాను. 138వ కీర్తన, 138వ కీర్తన రెండవ వచనం. 138వ కీర్తన రెండవ వచనం. నీ పరిశుద్ధాలయంలో నేను నమస్కారం చేస్తున్నాను. మాట గమనించాలి. నా దగ్గర ఉంటే వాక్యం చూడండి. అక్కడ నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. కీర్తనాకారుడు రాస్తున్నాడు. తండ్రి అయిన దేవా, అది దాని అర్థం. అది నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము, ఆ వాక్యాన్ని నువ్వు వాక్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు. వాక్యం అంటే యేసుక్రీస్తు. తర్వాత 14వ వచనం, సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం చదువునాయి. సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. వాక్యం అంటే ఎవరు? చెప్పండి. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తులే. ఇప్పుడు తండ్రి అయిన నామం, నీ నామం అంటే ఎవరా మాట? ఆ నామం మీకు నాన్న ఎవరై? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని గొప్ప చేశాడు. ఆయన కంటే నీవే గొప్ప చేస్తుంది. నీ నామంతటి కంటే అన్నడా లేదా మాట? అన్నడా లేదా? నీ నామంతటి కంటే నువ్వు గొప్ప చేస్తావు. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశావయ్యా. తండ్రి తన కుమారుని ఇచ్చి పైస్థానంలో పెడితే తగ్గించడానికి నువ్వు ఎవరు ఎలగిసి అనుకున్నాను. అర్థమైందా? తగ్గించడానికి నువ్వెవడు కోసం? నీకు అధికారం ఇచ్చిన వాడెవడు? తండ్రి తన కుమారుడిని హెచ్చించాడు. హెచ్చించాడు. అది ఉందా లేదా? వాక్యం ఉంది. కనుక తండ్రి తన కుమారుడిని హెచ్చిస్తే తగ్గించడానికి, యేసుక్రీస్తును తక్కువగా చూడటానికి, తండ్రితో సమానుగా అనడానికి, ఆయన గురించిన రాతలు పక్కన పెట్టడానికి, ఆయన గురించిన పాటలు పక్కన పెట్టడానికి ఇచ్చాడు. అనుభవం అంతే కనుక మరొక వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై వినండి, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టును ఎవరై ఇచ్చింది? దేవుడే ఇచ్చించాడు. ఆయన హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును తగ్గించి రాయడానికి నీకేముందా? ఎవరితో నీకు చెప్పింది? యేసుక్రీస్తును తక్కువగా రాయడానికి, తక్కువగా మాట్లాడడానికి, తక్కువగా చూడటానికి ఎవరో లేవు. తండ్రి తన కుమారుడు హెచ్చించాడు. అది మేము నామముల కంటే పైనామాన్ని ఆయనకే అనుగ్రహించాం. అవునా కదా? అర్థమవుతుంది మీకు? అన్ని నామముల కంటే పైనామాన్ని అనుగ్రహించాడు. అన్ని నామముల కంటే పైనామాన్ని అనుగ్రహించాడు. తండ్రి తన కుమారుడిని వెచ్చించి అలా కనపరిచిందట తగ్గించడానికి కదా. కనుక యేసుక్రీస్తు తండ్రితో సమానం. త్రియేకతే, వాడు ఒకటై ఉన్నావు, నీవు నేను ఏకమైన. ఇంకొక మాట, యోహాను పత్రిక 5వ అధ్యాయం 20. యోహాను పత్రిక 5వ అధ్యాయం 20. మరొక తీర్పు పత్రిక 2వ అధ్యాయం 13. చదివేం త్వరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 చదవండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగుదము. దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు. ఎరుగుదము. మన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారిపై సత్యవంతుని యందు
యేసుక్రీస్తు దేవుడు కాదనడానికి నీకేమి ధైర్యం చెప్పు. అసలు ఎవరు నిలుతున్నారు? ఎవరు అసలు నీకేమి దొంగ అసలు ఎవరు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? ఈ విత్తనాలని నోరు చూసుకోవాలి. నువ్వు నమ్మే సత్యం సరైనది కాదని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఏం చదవలేదు? నిత్య జీవమును ఉన్నాడు అన్నమాట. నిత్య జీవమని ఉన్నాడు. నిత్య జీవం ఆయనే. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తగ్గించి రాశావుతో నిత్య జీవం నీకు దొరకదు. పరలోకం వెళ్ళవు, నరకానికి వెళ్ళిపోదు. అర్థమైందా? తీర్పు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీర్పు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి ఏం రాయబడిందా? ఆ నిజమైన దేవుడు అన్నాడు యోహాను పత్రికలో. ఎక్కడ ఉన్నాడా? మహాదేవుడు. యేసుక్రీస్తు మహాదేవుడు. చక్కని మాట. దాని అర్థం అవుతున్నాయా? రాస్తా ఈ మాటలు రాసుకోవాలి. మన భర్త నికియా. అందుకే నోటు కాగితాలు తెచ్చుకొని రాసుకోవాలి. ఎక్కడ రాసుకుంటే మీకు మళ్ళా చదువుకోవడానికి బాగుంది. ఏమున్నాయా? మహాదేవుడును మన రక్షకుడనైనా యేసుక్రీస్తు అన్నాడు. ఆపున్నారు. ఎబ్రీ పత్రిక 5 నిమిషాలు 2 నిమిషాలు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. సరే, అక్కడ నేను చదివి చెప్పేస్తాను. చదవస్తాయి కానీ నేను అక్కడ ఏమన్నానంటే, ఆయన పూర్వకాలంలో నానాలుగా పితలతో మాట్లాడాడు. ఈ నెలలో అంతలో తన కుమారులతో తనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను. ఏం చేశాడట? యేసుక్రీస్తు వారే సర్వ సృష్టి ప్రపంచమును నిర్మించాడు. అందుకని కలిగినది ఆయన లేకుండా కలగలేదు. తదుపరి 4వ వచనం తీసేయండి. 7వ వచనం. తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెబుతున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నేను నాటినాను. ఎవరు అంటున్నారు ఈ మాట? దేవా అని పిలుస్తున్నది ఎవరా? అక్కడ అన్నాడు దేవుడు తన కుమారుని గురించి అయితే అనగా లేదా? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగా చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, అయ్యా తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి అయితే ఏమన్నాడంట? కుమారుని గురించి అయితే దేవా, తండ్రి అయిన దేవుడే తన కుమారుని పట్టుకుని ఏమన్నా దేవా అని అంటే, దేవుడు అని అనడానికి, దేవా అని పిలవడానికి మీ నోరు పోయిందా? తండ్రి అన్నాడు కదా ఆయన. ఏమన్నా తండ్రి ఏమంటున్నాడా? దేవా దేవా అన్నాడు కదా. దేవా అంటే ఏమన్నాడు? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నయ్యా అని ఏమన్నాడు? ఈ రాజదండము న్యాయార్థమైన దండం, పరిపాలన చేయడానికి రాబోతుండే తండ్రి అయిన దేవుడే తన కుమారునికి సాక్ష్యం ఇస్తూ అన్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు గురించి తక్కువగా ఎవరు పాడినా, ఎవరు రాసినా, ఎవడేమి చెప్పినా వాడు పాడే వాడిని పాట మారిపోయింది. అది మన సంఘంలో మాట్లాడుతుంది.
అర్థమైందా? యేసుక్రీస్తుని ఘనపరచు పాడతాయి. అందుకే మన కీర్తన పుస్తకాలు పాటలు నేర్చుకుంటున్నాను చెప్తున్నాను. దేవాలయ సింహాసనము నిరంతరం నిలుచును తండ్రి తన కుమారుడికి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకేమన్నాడు? చదవండి. ప్రేమించింది, దుర్నీతిని దేశించింది, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్టుగా ఆయన ఆనంద తైలంతో అభిషేకించను. ఆనంద తైలంతో అభిషేకించబడిన క్రీస్తులుగా అభిషేక్తుడని ఆ పేరు ఆయన ఎక్కడికే చెందింది. ఏమన్నా మాట అభిషేక్తులు అంటే ఒక యేసుక్రీస్తే పాత్రలు అభిషేక్తులు కాదు, ఆంగ్లేయులు లేకుంటారు. అభిషిక్తుడైన సేవకులు ప్రసంగించదురు అని అంటారు. వాడు తప్పుడు పడదు. ఎవడ పడదు? అభిషిక్తుడు ఒక్కడే, దేవుడి చేత అభిషేకించబడిన వాడు ఆయన ఒక్కడే. యేసుక్రీస్తే అభిషిక్తుడు. ఇంకెవడు మానవుడుగా అభిషిక్తుడు లేదు. సంగీకులు లేరు, పాత్రలు లేరు, పైపాత్రలు కూడా లేవు. మనమంతా పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందిన వారిని దర్శించుకుంటారు. మరొక మాట చెప్తాను, అదేందో అభిషేకం పొందిన వాడు మాట్లాడే చోట ఇదేంటి కదా మర్మాలు బోధించిన వాడు లాగా. అభిషేకం పొందిన వారు ప్రసంగించరు అంటే వాడు పేరు చేసుకుంటా మీటింగ్లు రానంట. అర్థమవుతుందా? వస్తలేదు రాలని అభిషేకం పొందిన వాడు ప్రసంగించరు అని పేరు పెట్టారు. ఎవరు అభిషేకం? ఎవరు చెప్పారు నీకు అభిషేకం? ఎవరిస్తే నీకు అభిషేకం? మీరంటారు. వాళ్ళు ఏమంటారంటే ఒక పాట వచ్చి ఆ పదమని చూపించి నన్ను అభిషేకించాడు. ఎవరు నీకు అభిషేకం? ఆ పాట నుంచి అభిషేకించడానికి వాడు అసలు వాడికి అధికారం వాడు ఎవరు వాక్యం ఒప్పుకోవాలి. అభిషేక్తుడు అక్కడే తండ్రి చేత అభిషేకం పొందినవాడు యేసుక్రీస్తు. అందుకని ఆయనే అభిషేక్తుడు. దీని గురించి నీకు సందేహాలు ఉంటే తర్వాత రాజు నాకు మాట ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు చూడండి. ఇంకా మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసింది, ఆకాశంలో కూడా నీ చేతి పొందే అది నశించుడు కానీ నీవు నిలిచి ఉండు. అవన్నీ వస్త్రం వలె పాతకెళ్ళను మడిచివేస్తావు, అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా ఉన్నావు. ఇవన్నీ ఉన్నాయి చూసారా? అప్పులో వచ్చిన కూడా ఉంది. అయ్యా నీ శత్రువులందరూ నీ పాదపట్టంగా చేయబడి బాధ్యత కూర్చుండే. ఏమన్నాడు? రెండవ మాట ఏమన్నాడు? యేసుక్రీస్తు గురించి రెండవ మాట ఏమన్నాడు? దైవత్వానికి సంబంధించిన మాట ఏమన్నాడు? చెప్పండి. ఏమన్నాడు? చదివాడు. ఏమన్నాడు? అదే అది మొదటి మాట ఏమన్నాడు? దేవా అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? ప్రభువా పరిపాలించేవాడు నీవేనేదా? పరిపాలన చేసేవాడు నీవే, యాలమయ్యేది నీవే. ప్రభువా తండ్రి అయిన దేవుడే తన కుమారుడు గురించి ప్రభు అంటే ఆ ప్రభువు గురించి నువ్వు ప్రభు అని అనకపోతే ఏమైంది? తండ్రే తన కుమారుడు గురించి ప్రభు అని సంబోధిస్తే నువ్వు సంబోధించకపోతే దేవనాన్ని అంత దేశం చేసుకోబట్టి అంత జనసం పెట్టే అంత జనసం చేసుకోబట్టి నీకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి మూలమాయే నేను జగత్తునాలు చేయబడుతుంటే నియమించబడ్డాను. అర్థమైందా? లోకం పుట్టక కొరిక నేను నియమించబడ్డాను. ఆయన యొక్క నేనున్నాను. చూసావా? నీ రక్షణ కోసమై నువ్వు పుట్టక ముందే రొమ్మంత భూమి రొమ్మంత నిర్మించబడక ముందే ఆయన ఉన్నాడే, నీ కోసం ఉన్నాడే. ఆయన ఉన్నవాడు అప్పటి నుంచి ఉన్నాడు. మధ్యలో వచ్చినాడు కాదు ఆయన. అర్థమైందా? మధ్యలో వచ్చినవాడు మొదట నుంచి ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడిని యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తగ్గించుకున్నాం. కనపడదు ఆరాధన తప్పు చేసి తెలుసుకో. ఇలాంటి తప్పుడు బోధకులు చెప్పు. ఇంకా కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. మరొకసారి దేవుడు చదువు అయిపోతాను ధ్యానం చేస్తాను. కనుక యేసుక్రీస్తు గురించి అభిప్రాయం
ఆయన దైవత్వాన్ని గురించి నేను చెప్తాను. ఇంకేదైనా ప్రశ్నలు ఉత్పన్నమైతే నాకు ఒక చీటీ బోర్డు రాజు నా దగ్గర ఏమంటారు? నేను అందరికి కొన్నాను అయిపోయింది. 1-5 నిమిషాలు అయిపోయింది. ఇంటి గంట చూస్తున్నాను. అది పోతే రాష్ట్రంలో చేసి మీ మనసులో సంతోషం లేకుండా తప్పకుండా చేయాలని ఉద్దేశించి 5 నిమిషాలు ఎక్కువైతే నన్ను మన్నించాలి. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత